భాను కిరణ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాల మంద పెద్ద తాండాలో సివిల్ రైట్స్ దినం. కర్ణ గ్రామం బంగారు కుటుంబాలతో P4 సమితి సమావేశం నిర్వహించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి. రిజిస్టర్పై చర్యలు డిమాండ్. హింసాపల్లిలో ఆవులకు విస్తృతంగా వ్యాధి నిరోధక టీకాలు. కేవీపల్లి మండల పరిధిలోని జిల్లేల మంద పెద్ద తాండాలో సివిల్ రైట్స్ దినాన్ని కేవీపల్లి మండలం రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఆర్ఐ వెంకటరమణ హాజరై గ్రామస్తుల సమస్యలను స్వయంగా విన్నారు. తాండాలో ప్రధానంగా తాగునీటి కొరత తీవ్రమైందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రోజువారీ అవసరాలకు సరిపడా నీరు లభించక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు తక్షణమే పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి అధికారులు ప్రభుత్వ పథకాల ద్వారా తాండాకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం తొలి వార్షికోత్సవం మార్చి 30న మధ్యాహ్నం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించబడింది. కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 6 మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఇతర మండల స్థాయి అధికారులు, మార్గదర్శకాలు, బంగారు కుటుంబాలు, స్వర్ణ గ్రామం సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఎంవీఎస్ నారాయణ రెడ్డి ఆహ్వానం పలికారు. స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన P4 కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ఇప్పటి వరకు సాధించిన పురోగతిపై సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మార్గదర్శకాలకు ప్రశంసా పత్రాలు అందజేస్తూ వారి సేవలను అభినందించారు. అనంతరం నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2026-27 బడ్జెట్ ముఖ్యాంశాలు, సూపర్ 6 పథకాలపై వివరణ ఇచ్చారు. పీలేరు నియోజకవర్గానికి సంబంధించిన విద్య, సామాజిక సంక్షేమం, HNSS ప్రాజెక్ట్, ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన నిధులు వివరాలను వెల్లడించారు. అదేవిధంగా పీలేరు ఇండస్ట్రియల్ పార్క్లో పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించే అంశాలను వివరించారు. NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ కులం పేరుతో గిరిజన మరియు ఎస్సీ విద్యార్థి నాయకులను దూషించారని ఆరోపిస్తూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్ట్రార్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రశ్నించడం రాజ్యాంగబద్ధ హక్కు కాగా ఆ హక్కును అణిచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వివక్షతో మాట్లాడిన అధికారిపై SC/ST అణిచివేత నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి పదవి నుండి తొలగించాలని కోరారు. బాధిత విద్యార్థి నాయకులకు న్యాయం చేయడంతో పాటు యూనివర్సిటీలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలు, అవినీతి అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మీడియం ప్రజలందరూ కూడా ఎల్ఐసి విద్యార్థుల తరఫున వందనాలు తెలియజేస్తాం. ఏదైతే నేను ఉదయం ఎస్వి యూనివర్సిటీలో దాదాపు 11 మందిల ప్రాంతంలో ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్నటువంటి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, ఒక ఎస్టీ విద్యార్థి సంఘ నేత, అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి శివశంకర్ గారిపై నా కొడకలారా అంటూ సంబంధించడం ఎంతవరకు సంబంధించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూగా మేమైతే యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించడం జరుగుతాం. ఏదైతే సమస్యలపైన విద్యార్థి నాయకులు మనం ప్రశ్నించిన తరుణంలో ఆ యొక్క సమాధానానికి, ఆ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈరోజు ఆ విద్యార్థి నాయకుల్ని బెదిరించే విధంగా, భయపడుతులు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్న ఈ రిజిస్టర్ భూపతి నారాయణ గారిపై తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఏదైతే ఈ భూపతి నారాయణ గారిపై వస్తున్న ఆరోపణలు ప్రధానంగా ఏదైతే వారి యొక్క భార్యకి ఈరోజు యూనివర్సిటీలో ఒక ఉన్నత పదవి అవలంబించుకొని దాంట్లో కూడా నిధులు వారి కుటుంబానికి కేటాయించుకుంటున్నారు. అనేక మంది విద్యార్థులు చదువుకొని నేడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు, యువత ఉద్యోగ అవకాశాలు లేక బయట ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
ఇలాంటి ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది కేవలం ఒక శివశంకర్ గారి పైన దాడే కాదు, ఇది విద్యార్థుల గౌరవం పైన, అదేవిధంగా రాజ్యాంగ విలువల పైన జరిగే దాడిగా మేమైతే పరిగణించుకుంటున్నాం. తక్షణంగా భూపతి నాయుడు గారిని విధుల నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాము. కేవీపల్లి మండల పరిధిలోని హిస్సాపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులకు విస్తృత స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ పశువుల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని జేవీఓ శంకర్ పర్యవేక్షించారు. గ్రామంలోని పశుపాలకులకు పెద్ద సంఖ్యలో హాజరై తమ పశువులకు టీకాలు వేయించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎఫ్ఎండి వంటి సంక్రమణ వ్యాధులు పశువులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, సమయానికి టీకాలు వేయించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. పశువులు ఆరోగ్యంగా ఉంటే పాల ఉత్పత్తి పెరిగి పశుపాలకులకు ఆర్థిక లాభాలు చేకూరుతాయని చెప్పారు. గ్రామంలో ముందస్తు అవగాహన కల్పించడంతో పశుపాలకులకు స్వచ్ఛందంగా స్పందించి కార్యక్రమానికి సహకరించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇటువంటి టీకాలు కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, గ్రామ పశుపాలకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు బులెటిన్ మరోసారి. జిల్లెల మంద పెద్ద తాండాలో సివిల్ రైట్స్ దినం. స్వర్ణగ్రామం బంగారు కుటుంబాలతో P4 సమీక్ష సమావేశం నిర్వహించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి. రిజిస్టర్పై చర్యలు డిమాండ్. హింసాపల్లిలో ఆవులకు విస్తృతంగా వ్యాధి నిరోధక టీకాలు. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.